రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గత 4 రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు తీవ్రమైన దగ్గు కూడా ఉండడంతో ఆయన నీరసించిపోయినట్లు తెలుస్తుంది. మంగళగిరిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా పవన్ కళ్యాణ్ తన అధికారిక విధులకు ఆటంకం కలిగించలేదు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూనే సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఆ రోజు రాత్రి నుంచి జ్వరం తీవ్రత మరింత పెరిగినట్లు సమాచారం. అయినప్పటికీ 2 రోజుల క్రితం తన శాఖకు సంబంధించిన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరిపినట్లు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 4 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో పూర్తిస్థాయి వైద్య పరీక్షల కోసం ఆయన హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్కు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గత 4 రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు తీవ్రమైన దగ్గు కూడా ఉండడంతో ఆయన నీరసించిపోయినట్లు తెలుస్తుంది. మంగళగిరిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఈ రోజు మంగళగిరి నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా పవన్ కళ్యాణ్ తన అధికారిక విధులకు ఆటంకం కలిగించలేదు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూనే సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఆ రోజు రాత్రి నుంచి జ్వరం తీవ్రత మరింత పెరిగినట్లు సమాచారం. అయినప్పటికీ 2 రోజుల క్రితం తన శాఖకు సంబంధించిన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరిపినట్లు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 4 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో పూర్తిస్థాయి వైద్య పరీక్షల కోసం ఆయన హైదరాబాద్ రానున్నారు.